కేటీఆర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ 420 హామీలంటూ బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలు ఏ మేరకు నెరవేర్చారో ప్రజలకు తెలుసని అన్నారు జీవన్ రెడ్డి. అంటే ఎన్నికల్లో ఫలితాలు వచ్చి ఆయన ప్రతిపక్షానికి వచ్చి కొన్ని రోజులు గడుస్తుందా అని నెల రోజులకే ఓపిక లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ 420 వాగ్దానాలు అని చెప్పని పేర్కొనడం నిజంగా నాకైతే ఆయనను ఏమనాలు చూస్తున్నారు, నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 420 ఎవరు అంటే కేసీఆర్. ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయటమే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే నెంబర్ 1 420 కేసీఆర్. మీరు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలు అమలు చేయడమే కానీ లేక మీరు జూన్ 2014లో అధికారానికి వచ్చిండ్రో అధికారం రావడానికి మీరు ఏమేమి వాగ్దానాలు చేసిన ఒక్కసారి మననం చేసుకుంటే బాగుంటుందా? ఎన్ని సంవత్సరాల కాలం ఏది ఇస్తుందో తల్లితో దగా చేసి గిరిజనులు నిజంగా ఆదివాసీ గూండోలు చెప్పి అంటూ నేను నాయకపోలను మోసం చేసి రుణమాఫీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు. రుణమాఫీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు, అది కూడా పూర్తి కాదు. 5 సంవత్సరాల కాలం అని చెప్పి అంటున్నాడు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు అన్ని 420 పథకాలు మనం ప్రశ్నించాలి. నిజంగా మేము అమలు చేయకుండా ప్రశ్నించు తప్పులేదు, దాంట్లో వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఇట్. కానీ మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి ఏదైతుందో మేము అధికారానికి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో వితిన్ 48 అవర్సే మహిళల ఆడబిడ్డలకి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పించేసామని చెప్పండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న 1 మంత్ లోపల నెల లోపల చేసింది ఏంటి ప్రగతి, తెలంగాణకు ఉరగబెట్టింది ఏంటి అంటే తెలంగాణ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యమం మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని తీసుకుపోయి ఆంధ్రకు అప్పచెప్పింది. భద్రాచలం రాములవారి 7 మండలాలే. భద్రాచలం రాములవారి 7 మండలాలు ఇవాళ మొత్తం భూములని చెప్పంటున్నాయి. 7 మండలాలు ఏదైతుందో అప్పరంగా ఆంధ్రకు అప్పచెప్పిండా. ఏమైందండి ఉద్యమ స్ఫూర్తి, ఏమైంది ఉద్యమ స్ఫూర్తి అని చెప్పంటున్నా.